హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు లవ్ స్టోరీస్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నిజానికి ఈ మూవీ గురించి ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ సీన్స్ ని యూట్యూబ్ లోను ఇంకా వాట్సాప్ స్టేటస్ లోను మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఈ మూవీ ఎందుకంత పాపులర్ అయింది, అసలు ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటో ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో 4 కథలు వరుసగా జరుగుతుంటాయి. ముందుగా ఈ మూవీ స్టార్టింగ్ లో రేఖ, మేఘ అనే 2 మహిళలను చూపిస్తారు. మేఘ టీచర్, రేఖ లైబ్రేరియన్. మేఘ స్కూల్ తర్వాత పరాస్ అనే వ్యక్తిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడానికి మీట్ అవ్వడానికి వెళ్తుంది. పరాస్ ఒక సాదాసీదాగా ఉండే మనిషి. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. మొదటి రాత్రి ఇద్దరు చాలా ప్రేమగా ఒకటవుతారు. రెండో రోజు మేఘ భర్తతో చాలా బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. కానీ అతను తన కోరిక తీరగానే మేఘా గురించి పట్టించుకోకుండా తన సుఖం మాత్రమే చూసుకుంటాడు. కానీ పరాస్ మేఘాని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఆమెతో గడిపే ఒక క్షణం కూడా వదులుకోడు. అయితే మేఘ పరాస్ ద్వారా తృప్తి పొందలేదు. ఎందుకంటే అతను ఆమె కోరికలను తీర్చలేకపోతాడు. మేఘ అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, తన కోరికల గురించి చెప్తుంది. కానీ పరాస్ మేఘాని అర్థం చేసుకోలేకపోతాడు. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే పరాస్ కి భార్య అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అందుకని మేఘ కూడా సర్దుకొని పోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో స్కూల్లో రేఖా టీచర్ లైబ్రరీలో ఏదో మిషన్ ఉపయోగించి శారీరకంగా తృప్తి చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమెను పిలవడానికి వెళ్లిన ప్యూన్ అదంతా చూస్తూ అలాగే నిలబడిపోతాడు. ప్యూన్ రాలేదని మేఘ లైబ్రరీకి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన మేఘ కూడా అదంతా చూసి షాక్ అవుతుంది. రేఖ తన పని ముగించుకుని బయటికి రాగానే తను అలా చేయడానికి గల కారణం చెప్తుంది. అప్పుడు మేఘ కూడా తన లైఫ్ లో తనకు నచ్చినట్టు శారీరక సుఖం అనుభవించలేకపోతున్నానని చెప్తుంది. అప్పుడు రేఖ తన దగ్గరున్న మిషన్ మేఘాకి ఇస్తుంది. మేఘ ఇంటికి వెళ్లిన వెంటనే ఆ మిషన్ ఉపయోగించాలని చాలా ఆతృతగా ఉండడం వల్ల ఇంటికి వెళ్ళగానే పని మొదలు పెడుతుంది. ఆమె గదిలో ఆ పని చేస్తూ ఉండగా పరాస్ కి యాక్సిడెంట్ అయిందని తెలిసి అలాగే గదిలో నుంచి బయటకు వచ్చి కంగారులో ఆ మిషన్ రిమోట్ హాల్లో పెడుతుంది. మేఘ మంచినీళ్ల కోసం వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలావిడ టీవీ రిమోట్ అనుకుని ఆ రిమోట్ ని ప్లే చేస్తుంది. వెంటనే ఆ మిషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేఘ అందరి ముందు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక తన ఫీలింగ్స్ ని బయట పెడుతుంది. నెక్స్ట్ సీన్ లో అందరూ మేఘ వాళ్ళ ఇంట్లో ఉంటారు. మీ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు కాబట్టి మాకు విడాకులు కావాలని డిస్కస్ చేస్తారు. పరాస్ మాత్రం భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు సహజం, ఈ విషయం నేను చూసుకుంటాను, ఇందులో ఎవరి జోక్యం అనవసరం అని అంటాడు. అయితే పరాస్ మదర్ ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేఘాకి విడాకులు ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది. కానీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ కలుస్తారు. అప్పుడు పరాస్ ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు అని ఆమెకు చెప్తాడు. మేఘ దానికి నేనేం తప్పు చేయలేదు, నువ్వు నా కోరికల్ని ఫుల్ఫిల్ చేయలేకపోయావు కాబట్టి నా కోరికల్ని తీర్చుకోవడానికి వేరే మార్గం వెతుక్కున్నా, అంతే తప్ప వేరే వ్యక్తితో కలిసి తప్పు చేయలేదు, నీకు ద్రోహం చేయలేదు అని అంటుంది. పరాస్ మేఘ చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించి ఆమెని అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ హ్యాపీగా కలిసిపోవడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి సెకండ్ స్టోరీలోకి వెళ్తుంది. మూవీ స్టార్టింగ్ లో కలిందా అనే ప్రొఫెసర్ ను చూపిస్తారు. ఆమెకు పెళ్ళయ్యి తన భర్తతో హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. అయితే లైఫ్ బోర్ గా ఫీల్ అయిన కలిందా కొత్తదనం కోరుకుంటుంది. ఆమె భర్త కూడా ఆమెను అర్థం చేసుకుని చాలా స్వేచ్ఛనిస్తాడు. ఆమె తేజస్ అనే విద్యార్థితో అనుకోకుండా ఒక రాత్రి శారీరకంగా కలుస్తుంది. కలిందా ఉదయాన్నే లేవగానే తేజస్ ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె కంగారు పడి ఎందుకలా చూస్తున్నావు అంటుంది. అప్పుడు తేజస్ ఆమెతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ మేడం అంటాడు. అప్పుడు కలిందా ఏదో అనుకోకుండా ఇలా జరిగింది, దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రేమ అనుకోవడం తప్పు, అంతా మర్చిపో అని చెప్తుంది. తేజస్ కూడా సరే అన్నట్లు తల ఊపుతాడు. తర్వాత రోజు క్లాసులో తేజస్ క్లాస్ వినకుండా కలిందా మేడం ని చూస్తూ ఉంటాడు. దాంతో ఆమె క్లాస్ పాఠాలు చెప్పడంలో ఏకాగ్రత చూపలేకపోతుంది. తేజస్ ని పిలిచి ఎందుకలా చూస్తున్నావు, క్లాస్ వింటున్నావా అసలు అని కేకలేస్తుంది. దాంతో తేజస్ ఆమె వైపు చూడడం మానేసి తన క్లాస్మేట్ కి దగ్గరవుతాడు. మరోవైపు కలిందా న్యూస్ లో ఒక టీచర్ మైనర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు వచ్చిన వార్త చదువుతుంది. అది చాలా పెద్ద తప్పని ఆమెను అరెస్ట్ చేస్తారు. న్యూస్ లో కూడా చాలా బ్యాడ్ గా రాస్తారు. అది చూసి కలిందా భయపడి వెంటనే తేజస్ ని కలుస్తుంది. ముందుగా నీ వయసు ఎంత అని తేజస్ ని అడుగుతుంది. తేజస్ 22 అని చెప్తాడు. అది విని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరిష్ట ప్రకారమే ఆ తప్పు జరిగింది కదా అని అడుగుతుంది.
దానికి తేజస్ అవునని సమాధానం చెప్తాడు. అప్పుడు కళింద ఇదంతా తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. రేపటి రోజున తన విషయం బయటకు వస్తే సేఫ్టీగా ఉంటుందని దాన్ని రికార్డ్ చేస్తుంది. ఇంకోవైపు తేజస్ తన క్లాస్మేట్ నటాషాతో పీకల్లోతు ప్రేమలో ఎంజాయ్ చేస్తూ డేటింగ్ చేస్తూ ఉంటాడు. కళింద అది చూసి వారోలేకపోతుంది. అందువల్ల తేజస్ ఆలోచనలోంచి బయటకు రావడానికి కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది. కానీ అతని దగ్గర విషయం ఉండదు. కాబట్టి ఆమెకి మళ్లీ తేజస్ గుర్తొస్తాడు. దాంతో ప్రొఫెసర్ ను వదిలేసి మళ్లీ తేజస్ వెంట పడుతుంది. అతను మైనర్ అని తెలిసి కూడా ఆమె దూరంగా ఉండలేకపోతుంది. పైగా తేజస్ వేరే అమ్మాయితో ఉండడం జీర్ణించుకోలేక డైరెక్ట్ గా తేజస్ ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో తేజస్ స్నానం చేస్తూ ఉంటాడు. ఈలోగా కళింద ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, ఏదైనా క్లూ దొరుకుతుందని. దాంతో తేజస్ ని గ్రిప్ లో పెట్టుకోవచ్చు అనుకుంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఆమెకి ఒక అమ్మాయి లోదుస్తులు అక్కడ దొరుకుతాయి. వాటిని తేజస్ కి చూపించి, నువ్వు నటాషాతో శారీరకంగా కలుస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అంటుంది. చదువుకునే వయసులో ఇలాంటి పనులు చేస్తున్నావు, ఆ అమ్మాయి నీ పరువు మొత్తం బజార్లో పెడుతుంది అని నటాషా సోషల్ మీడియాలో తేజస్ తో క్లోజ్ గా దిగిన ప్రైవేట్ ఫొటోస్ ని పోస్ట్ చేయడం చూపిస్తుంది. అంతేకాకుండా నటాషా పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెని తేజస్ ముందు బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు తేజస్, మీకు నా పట్ల ఇంత ప్రేమ ఇష్టం ఉన్నాయని నాకు తెలియదు, నేను మీకోసం నటాషాని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. ఇక మీదట ఇద్దరం కలిసే ఉందామని అంటాడు. అప్పుడు కళింద, నీకు పిచ్చి పట్టిందా, నాకు పెళ్ళైందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తేజస్ కి నరాలు తెగిపోయినట్లు అనిపిస్తుంది. సో అందుకే తప్పు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అక్రమ సంబంధం ఎప్పుడైనా బాధనే మిగులుస్తాయి. టీచర్ ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ షాక్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి థర్డ్ మూవీలోకి వెళ్తుంది. మూవీ స్టార్టింగ్ లో రీనా అనే మహిళ తన భర్త స్నేహితుడు సుధీర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఇద్దరు ప్రేమలో ఉన్నారు. 3 సంవత్సరాలుగా వారి రహస్య సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రీనా బ్యాంక్ ఎంప్లాయ్, సుధీర్ హార్ట్ సర్జన్, సల్మాన్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఒకే కాలేజీలో ఫ్రెండ్స్ గా ఉండేవారు. అయితే సల్మాన్ ఆమెను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఆమె సుధీర్ తో ఉంటుంది. ఎందుకంటే సల్మాన్ ఎప్పుడు బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు. రీనా కోసం టైం కేటాయించలేకపోతాడు. అయితే వీళ్ళ వ్యవహారం మీద అనుమానం వచ్చిన సల్మాన్ సుధీర్కి కాల్ చేసి, ఈ మధ్య రీనా ప్రవర్తన సరిగా లేదు, నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది, నేను చనిపోవాలనుకుంటున్నాను, నా తర్వాత నా భార్య పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. దీంతో రీనా సుధీర్ ఇద్దరూ చాలా కంగారు పడిపోతారు. రీనా సల్మాన్ కి కాల్ చేసి, సుధీర్ తో చనిపోతామని చెప్పావట, అసలు ఏమైంది, ఏదైనా ఉంటే నాతో పంచుకోవచ్చు కదా అంటుంది. అప్పుడు సల్మాన్, ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడు నీ దగ్గరకు వస్తానంటాడు. అప్పుడు రీనా తెలివిగా, సుధీర్ ఇంటి దగ్గర కలుద్దాం, నేను అక్కడికే వస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చాయని చెప్తుంది. సల్మాన్ అక్కడికి వచ్చేసరికి ఇద్దరూ ఏమీ తెలియనట్టు రెడీ అయి కూర్చుంటారు. సల్మాన్ వచ్చిన తర్వాత రీనా అతన్ని వేరే గదిలోకి తీసుకెళ్తుంది. సుధీర్ తో తనకున్న ఎఫ్ఐఆర్ గురించి చెప్పేస్తుంది. అయితే సల్మాన్ సుధీర్ని ఏమీ అనకుండా తన భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రీనా సుధీర్తో, మన ఎఫ్ఐఆర్ గురించి సల్మాన్కి తెలుసు, అయితే తను 2 షరతులు పెట్టాడు అని చెప్తుంది. అదేంటంటే, ఒకటి ఈ రిలేషన్ ఆపేయమని, ఇంకోటి ఈ విషయం నాకు తెలుసని సుధీర్తో ఎప్పటికీ చెప్పకూడదని చెప్పాడు. రీనా అందుకు అంగీకరిస్తుంది. ఆమె పిల్లల్ని భర్తని దృష్టిలో పెట్టుకుని తన అక్రమ సంబంధాన్ని అక్కడితో విరమించుకుంటుంది. దీన్ని బట్టి ఎవరు ఎంత బిజీగా ఉన్నా మన అనుకునే వాళ్ళ కోసం సమయం కేటాయించాలి, లేదంటే ఇలాంటి తప్పులే జరుగుతాయి. ఈ సీన్ తోటే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి 4th స్టోరీలోకి వెళ్తుంది. మూవీ స్టార్టింగ్ లో సుధా అనే పనమ్మాయి, ఆమె పనిచేసే ఇంటి ఓనర్ అజిత్ రహస్యంగా ఉద్వేగభరితమైన లైంగిక సంబంధంలో ఉంటారు. అజిత్ తన బ్యాచిలర్ అపార్ట్మెంట్ ని శుభ్రం చేయడానికి రోజు వచ్చే సుధాతో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటాడు. సుధా యజమాని ప్రేమలో మునిగి తేలుతూ సొంతిల్లాగా భావించి ఇష్టంగా పనిచేస్తూ ఉంటుంది. అజిత్ జాబ్ కారణంగా ఒకడే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. అప్పుడు అనుకోకుండా ఒక రోజు అజిత్ తల్లిదండ్రులు ఊరు నుండి వస్తారు. ఇల్లంతా చాలా నీట్ గా ఉండడం చూసి సుధని మెచ్చుకుంటారు. తర్వాత రోజు అజిత్ ఇంటికి కొంతమంది అతిథులు వస్తారు. అందులో ఒక అమ్మాయి ఉంటుంది. అజిత్ ఆ అమ్మాయికి ఇల్లంతా చూపిస్తూ క్లోజ్ గా మూవ్ అవుతాడు. మరోవైపు వాళ్ళ తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. అప్పుడు వాళ్ళ మాటలు విన్న సుధా అజిత్ దూరం అవుతున్నాడని చాలా బాధపడుతుంది. అయితే సుధా బాధపడిన ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా పని చేయాలి కాబట్టి అందరికీ టీ చేసి తీసుకుని వెళ్తుంది. అందరికీ ఇచ్చిన తర్వాత అజిత్ వాళ్ళకి టీ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడు అక్కడ గదిలో అజిత్ అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉంటాడు. అది చూసి సుధా బయటే ఆగిపోతుంది. సుధని గమనించి వాళ్ళు లోపలికి రమ్మని పిలుస్తారు.
అప్పుడు అజిత్ సుధతో తనకేమాత్రం సన్నిహితం లేనట్లు టీ అక్కడ పెట్టి వెళ్ళమని చెబుతాడు. క్లియర్ గా చెప్పాలంటే ఆమె పని మనిషి అనే విషయం సుధకి గుర్తు చేస్తాడు. ఈ సంఘటన సుధని చాలా బాధ పెడుతుంది. ఆమె కన్నీళ్లతో ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె తన స్థాయి ఏమిటో అర్థం చేసుకుని తనలో తనే నవ్వుకుంటుంది. ఈ సాడ్ సీన్ తోనే ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.